ఎవరైనా చనిపోతే వారి బంధువులే లోడ్ చేస్తారు. పాపం మూగజీవాలు, వాళ్ళ కోసం వచ్చి కొట్లాడే వ్యక్తులు లేరు. మన అతి వందల కోట్ల ఆదాయం వస్తున్నట్టయితే ఆ ఆదాయాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆ కుంభకోణం ఏమవుతుంది? అసలు డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి? మరి దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఏ శాఖ సమన్వయం చేస్తూ ఉంది? ఇప్పుడు 4-5 రోజులకి వెళ్ళి పశుసంవర్ధక శాఖ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, గిన్నికి ఉన్నాయి, అప్డేట్ ఇస్తూ ఉన్నారు. నువ్వు అప్డేట్ ఇస్తే ఏంది, ఇవ్వకుంటేంది? మాకు అసలు ఎన్ని కాపాడబడుతున్నాయి మీ చేతిలో మాకు చెప్పాలి. చూసినట్టయితే హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద కొల్లేళ్ళ చిన్న వాటి చేసిన తర్వాత ఏ రకంగా బతికే ఆలోచన చేయాలి. మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులకు కానీ దీంట్లో పంచాయతీ యంత్రాంగానికి అసలు మానవత్వం ఉందని అడుగుతా ఉన్నాం. మానవత్వం లేకుండా వాటితో కేవలం ఆదాయ వర్ణన కోడలను చూస్తున్నారు తప్పితే నిజంగా కూడా భక్తిభావం అనేది లేదు. యాత్రికులు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది చెప్పాలి. కనీస సదుపాయాలు చేయడంలో విఫలం, కోడల పెంపకంలో విఫలం, అవినీతిని కంట్రోల్ చేయడం విఫలం. ఈ ప్రభుత్వ యంత్రాంగం అసలు దేవుని మీద మొట్టమొదటిగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు హిందుత్వం విశ్వాసం లేదు. మరి వీటిని పోతుంటే కూడా కేవలం ప్రకటనకే పరిమితం అయింది తప్పితే 5-6 నెలలకే లేదు బాగా చేస్తారు, సంవత్సరానికి వెళ్ళి చెడుస్తూ ఉంటామంటే ఆ చెట్ల నిర్మాణం చూస్తే ఇప్పటికి కంప్లీట్ కాలే. ఆ పరిసరాలు చూస్తే అధికారిని 2 గంటల ఎండల్లో పెడితే కానీ వాళ్ళకి పనిష్మెంట్ కాదు. ఆ పనిష్మెంట్ లేకుండా, ఏది లేకుండా ఇది చేయడం ఏదైతున్నదో ఇది హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి పాపం. వాటిని చూస్తే మరి ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? జవాబు చెప్పాలి. ఒక్కసారి విజిట్ చేసి, అధికారులు విజిట్ చేసి, మంత్రులు విజిట్ చేసి, ఎమ్మెల్యేలు